నిన్న పిఎం గారు చెప్పిన ఛత్తీస్గఢ్ యాజ్ ఆన్ టుడే మనకు నార్త్ టు సౌత్ సీ కోస్ట్ పక్కనే రోడ్లు ఉంటాయి. నవ్ ఐ వాంట్ టేక్ ఇట్ ఈస్ట్ టు వెస్ట్. ఈస్ట్ టు వెస్ట్కి వెళ్తే కార్గో రావడం కానీ కనెక్టివిటీ పెరగడం కానీ వస్తుంది. దీనివల్ల ఎకానమీ ఫ్లారిష్ అవుతుంది. అదే సమయంలో ఏఐ, క్వాంటమ్, యు నేమ్ ఎనీథింగ్, డేటా సెంటర్స్, వేరబుల్స్, మెడ్టెక్, డ్రోన్స్, ఎవ్రీథింగ్ విల్ ఇంటిగ్రేట్. సెమీ కండక్టర్ ఫస్ట్ యూనిట్ వచ్చింది. నా సెమీ కండక్టర్ హబ్ తయారు చేస్తాం, ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాం. ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎవ్రీథింగ్ విల్ క్రియేట్. ఫైనల్గా ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ష్యూర్ వెల్ఫేర్ అండ్ గుడ్ గవర్నెన్స్, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. సంజీవిని ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తున్నాం. 15% గ్రోత్ రేట్, విజన్ స్వర్ణాంధ్ర 2047. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఫైనల్గా నేను చూపిస్తే అందరూ అనుకోవచ్చు అన్నీ ఉన్నాయని. అన్ని కష్టాలు ఉన్నాయి. కష్టాలని అధిగమించే శక్తి మనుషులకు ఉంది. అది మీరందరూ గుర్తుపెట్టుకొని ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉంది. ముందు మీడియా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎవ్రీబడి షుడ్ అసోసియేట్ విత్ దిస్ విజన్. ఈ విజన్ రాష్ట్రం అంటే ఎవరికోసరమో కాదు, 5,30,00,000 మంది జనాభా కోసరం, ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసరం. ఇందులో కూడా మీరు తీసుకుంటే కొన్ని ప్రాంతాలు అభివృద్ధి కావు అని వదిలేశారు. ఉత్తరాంధ్ర, విశాఖ దాటితే అభివృద్ధి కాదనేది స్లోగన్. ఇప్పుడు అది లేదు. ఎక్కడైతే భోగాపురం ఎయిర్పోర్ట్ 1 hour జర్నీ ఫర్ ఎవరీ ప్లేస్, భోగాపురం నుంచి అక్కడ అన్ని ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. మూలపేట పోర్ట్ వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇటు అనకాపల్లి, ఆర్స్లార్ మిత్తల్, బిగ్గెస్ట్ స్టీల్ సిటీ ఈజ్ కమింగ్. 1 more పోర్ట్ ఈజ్ కమింగ్. డేటా సెంటర్, 4-5 డేటా సెంటర్లు వస్తున్నాయి. కొంతమంది కావాలని డేటా సెంటర్ గురించి కూడా మాట్లాడుతున్నారు, ఏమీ తెలియకుండా. ఏది రాకూడదు. నేను ఒకప్పుడు హైటెక్ సిటీ మాట్లాడితే ఇదే మరిగా మాట్లాడాను. నేను ఆ రోజు టవర్స్ గురించి మాట్లాడితే, టెలిఫోన్ టవర్స్ గురించి మాట్లాడితే అపోజ్ చేశాను. క్యాన్సర్ వస్తుందని మాట్లాడారు. నేను ఆ రోజు ఆ టవర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను గవర్నమెంట్ బిల్డింగ్స్ పై పెట్టుకోమని ఆఫర్ ఇచ్చా. నా 30 ఏళ్ళు ఎవరి క్యాన్సర్ రాలేదు, అది కాసే కాదని ప్రూవ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళ స్వార్థం కోసం కొంతమందిని రెచ్చగొట్టి మిస్లీడ్ చేయడం, మిస్గైడ్ చేయడం. మాకెందుకు స్టీల్ ప్లాంటు, మాకెందుకు డేటా సెంటర్, మాకెందుకు ఏది వద్దు, ఏం చేయాలి అంటే పేదలు కొంత బాధపడతామా? కాలిఫోర్నియా రాలేదా, అమెరికాలో రాలేదా, చైనాలో రాలేదా? వై నాట్ ఇండియా? ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. డెమోక్రసీకి కూడా ప్రజలే జవాబుదారీతనం తీసుకోవాలి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ. నిన్న కూడా అందుకనే ప్రధానమంత్రి గారిని చెప్పినప్పుడు ఈ మాట చెప్పాను. లీడర్స్ అనే వాళ్ళని ప్రతి ఒక్క దానికి క్రిటిసైజ్ చేస్తూ వాస్తవాలు ఆలోచించకుండా మనం చెడగొట్టుకుంటే సిద్ధాంతాలు పోయినాయి. అందరి జీవితాలు మార్చే పబ్లిక్ పాలసీస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే అందరి సహకారం అర్థం చేసుకొని ముందుకు పోతే తప్ప ఇది సాధ్యం కాదు. అందరూ ఏమంటారు, వెల్ఫేర్ ఇవ్వండి, ఓకే, డెవలప్మెంట్ అవసరం లేదు, అది మీ బాధ్యత. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. రోడ్డు వేయండి, దాని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అది మీ ఇష్టం. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు డిస్కస్ చేయాలి, చర్చ చేయాలి. అనుభవంతో చెప్తున్నా, ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. నాకు ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలి భారతదేశంలో. తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలి. ఆ ధ్యేయంతో పనిచేస్తున్నా. ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీడియా ఒకరిద్దరు ఉంటారు, వెస్టర్న్ ఇంట్రెస్ట్ మీడియా ఉంటుంది. ప్రతి ఒక్కదానికి కోడిగుడ్డు పైన ఎంటుకలు బీకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం.
సో దిస్ ఈజ్ నా జవాబుదారితనం. అందుకే అందరినీ కూడా నేను ఎప్పుడు కూడా గట్టిగా కూడా చెప్తూనే ఉన్నానంటే మారాలి, దీన్ని లాజికల్గా తీసుకుపోవాలి. ఎవ్రీ ఇయర్ ఐ వాంట్ ప్లేస్ బిఫోర్ పబ్లిక్ ఫర్ డిబేట్ జరగాలి, చర్చ జరగాలి, మీరు అసోసియేట్ కావాలి. భోగాపురంలో ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు అసోసియేట్ అయ్యారో, ఏ విధంగా అయితే భాగస్వాములయ్యారో, మీరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో స్వర్ణాంధ్ర 2047కి మీరు భాగస్వాములు కావాలి. ఎవ్రీ ప్రాజెక్ట్ ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ. ఏది ఎప్పటికి అవుతుంది? ఆర్స్లార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఎప్పటికి ఫేజ్ 1 కంప్లీట్ చేస్తాడు. గూగుల్ ఎప్పటికి అవుతుంది? జిందాల్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఎప్పటికి చేస్తాడు? ఎవ్రీథింగ్ విల్ ప్లేస్ బిఫోర్ పబ్లిక్. మీరు ప్రిపేర్ కండి, మీ పిల్లల్ని ప్రిపేర్ చేయండి. మీరు ఉద్యోగాల్లో కానీ, ఉపాధి కానీ, మీ లైవ్లీహుడ్ కానీ, ఎంఎస్ఎంఈలు కానీ మీరు ప్లాన్ చేసుకోండి.